హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఈరోజు మనం సింధు నాగరికత బిట్స్ పార్ట్ 2 చూద్దామండి. ఫస్ట్ బిట్, మొహంజొదరో ఎక్కడ ఉంది? మొహంజొదరో ఎక్కడ ఉంది? ఆన్సర్ సింధు. నెక్స్ట్ బిట్, సింధు లోయ నాగరికతలో ఒక పెద్ద బాత్ హౌస్ కనుగొనబడింది. ఆన్సర్ మొహంజొదరో. సింధు లోయ నాగరికతలో ఒక పెద్ద బాత్ హౌస్ కనుగొనబడింది. ఆన్సర్ మొహంజొదరో. నెక్స్ట్ బిట్, సింధు లోయ నాగరికత కరెన్సీలో ఏ దేవత యొక్క సమానమైన వర్ణన కనుగొనబడింది? ఆన్సర్ సగము శివ. సింధు లోయ నాగరికత కరెన్సీలో ఏ దేవత యొక్క సమానమైన వర్ణన కనుగొనబడింది? ఆన్సర్ సగము శివ. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏ హరప్పా ప్రాంతం గుజరాత్లో ఉంది? ఆన్సర్ లోథల్. క్రింది వాటిలో ఏ హరప్పా ప్రాంతం గుజరాత్లో ఉంది? ఆన్సర్ లోథల్. నెక్స్ట్ బిట్, మొహంజొదరో స్థానిక పేరు ఏమిటి? ఆన్సర్ మృతుల దిబ్బ. మొహంజొదరో స్థానిక పేరు ఏమిటి? ఆన్సర్ మృతుల దిబ్బ. నెక్స్ట్ బిట్, హరప్పా నాగరికత యొక్క ప్రసిద్ధ పేరు? ఆన్సర్ సింధు లోయ నాగరికత. హరప్పా నాగరికత యొక్క ప్రసిద్ధ పేరు? ఆన్సర్ సింధు లోయ నాగరికత. నెక్స్ట్ బిట్, సింధు ప్రదేశాల తవ్వకాల నుండి లభించిన శిలపై క్రింది వాటిలో ఏ జంతువు ఎక్కువగా చెక్కబడింది? ఆన్సర్ ఎద్దు. సింధు ప్రదేశాల తవ్వకాల నుండి లభించిన శిలపై క్రింది వాటిలో ఏ జంతువు ఎక్కువగా చెక్కబడింది? ఆన్సర్ ఎద్దు. నెక్స్ట్ బిట్, సింధు లోయ నాగరికత డాష్ అంటారు? ఆన్సర్ దానిని నగర ప్రణాళిక కోసం అంటారు. సింధు లోయ నాగరికత డాష్ అంటారు? దాని నగర ప్రణాళిక కోసం. నెక్స్ట్ బిట్, భారతదేశంలో సింధు లోయ నాగరికత ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ లోథల్. భారతదేశంలో సింధు లోయ నాగరికత ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ లోథల్. నెక్స్ట్ బిట్, భారతదేశంలో కనుగొనబడిన మొదటి పాత నగరం? ఆన్సర్ హరప్పా. భారతదేశంలో కనుగొనబడిన మొదటి పాత నగరం? ఆన్సర్ హరప్పా. నెక్స్ట్ బిట్, భారతదేశంలో వెండి లభ్యతకు సంబంధించిన పురాతన సాక్ష్యం కనుగొనబడింది? ఆన్సర్ హరప్పా సంస్కృతిలో. భారతదేశంలో వెండి లభ్యతకు సంబంధించిన పురాతన సాక్ష్యం కనుగొనబడింది? ఆన్సర్ హరప్పా సంస్కృతిలో. నెక్స్ట్ బిట్, సింధు లోయ నాగరికత గురించి ఏ ప్రకటన తప్పు? ఆన్సర్ ప్రజలకు ఇనుము గురించి బాగా తెలుసు. సింధు లోయ నాగరికత గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? ఆన్సర్ ప్రజలకు ఇనుము గురించి బాగా తెలుసు. నెక్స్ట్ బిట్, మాండా ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ చీనాబ్. మాండా ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ చీనాబ్. నెక్స్ట్ బిట్, హరప్పా ప్రాంతం రోపడ పంజాబ్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సత్లజ్. హరప్పా ప్రాంతం రోపడ్ పంజాబ్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సట్లజ్. నెక్స్ట్ బిట్, హరప్పాలో అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ వెల్లడైంది ఎక్కడ? ఆన్సర్ ధోలవీరాలో. హరప్పాలో అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ వెల్లడైంది? ఆన్సర్ ధోలవీరాలో. నెక్స్ట్ బిట్, హరప్పా కుండలపై సాధారణంగా ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఎరుపు. హరప్పా కుండలపై సాధారణంగా ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఎరుపు. నెక్స్ట్ బిట్, సింధు లోయ నాగరికత క్రింది ఏ యుగంలో ఉంది? ఆన్సర్ ప్రోటో హిస్టారికల్ పీరియడ్. సింధు లోయ నాగరికత క్రింది ఏ యుగంలో ఉంది? ఆన్సర్ ప్రోటో హిస్టారికల్ పీరియడ్. నెక్స్ట్ బిట్, సింధు లోయ నాగరికత అభివృద్ధి చెందిన దశలో క్రింది ఏ ప్రదేశాలలో ఇళ్లలోని బావుల అవశేషాలు కనుగొనబడ్డాయి? ఆన్సర్ మొహంజొదరో. సింధు లోయ నాగరికత అభివృద్ధి చెందిన దశలో క్రింది ఏ ప్రదేశాలలో ఇళ్లలోని బావుల అవశేషాలు కనుగొనబడ్డాయి? ఆన్సర్ మొహంజొదరో. నెక్స్ట్ బిట్, సింధు లోయ నాగరికత ఆవిష్కరణతో సంబంధం ఉన్న ఇద్దరు భారతీయులు? ఆన్సర్ దయారాం సాహ్ని మరియు రకల్దాస్ బెనర్జీ. సింధు లోయ నాగరికత ఆవిష్కరణతో సంబంధం ఉన్న ఇద్దరు భారతీయులు? ఆన్సర్ దయారాం సాహ్ని మరియు రకల్దాస్ బెనర్జీ. నెక్స్ట్ బిట్,
సమకాలీన హరప్పా నాగరికత ఉనికిలో ఉన్న రంగ్పూర్. ఆన్సర్ సౌరాష్ట్రలో. సమకాలీన హరప్పా నాగరికత ఉనికిలో ఉన్న రంగ్పూర్. ఆన్సర్ సౌరాష్ట్రలో. నెక్స్ట్ బిట్. హరప్పా మరియు మొహంజదరో పురావస్తు తవ్వకాల్లో ఎవరు బాధ్యతలు నిర్వహించారు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. హరప్పా మరియు మొహంజదరో పురావస్తు తవ్వకాలలో ఎవరు బాధ్యతలు నిర్వహించారు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ బిట్. సింధు లోయ మరియు మెసొపొటేమియా నాగరికతల మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయని శిలలో కనుగొనబడిన క్రింది వాటిలో ఏ జంతువు ఆకారం చూపిస్తుంది? ఆన్సర్ ఎద్దు. సింధు లోయ మరియు మెసొపొటేమియా నాగరికతల మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయని శిలలో కనుగొనబడిన క్రింది వాటిలో ఏ జంతువు ఆకారం చూపిస్తుంది? ఆన్సర్ ఎద్దు. నెక్స్ట్ బిట్. సింధు లోయ ప్రజలు విశ్వసించారు. ఆన్సర్ మాతృశక్తిలో. సింధు లోయ ప్రజలు విశ్వసించారు. ఆన్సర్ మాతృశక్తిలో. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సింధు నాగరికత ఏది సముద్ర తీరంలో లేదు? ఆన్సర్ కొట్టిజీ. క్రింది వాటిలో సింధు నాగరికత ఏది సముద్ర తీరంలో లేదు? ఆన్సర్ కొట్టిజీ. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఏది మొహంజదరోలో అతిపెద్ద భవనంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ భారీ బాత్రూమ్, పెద్ద స్నానవాటిక. క్రింది వాటిలో ఏది మొహంజదరోలో అతిపెద్ద భవనంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ భారీ బాత్రూమ్, పెద్ద స్నానవాటిక. నెక్స్ట్ బిట్. నగరాలలో ఇళ్ల ఏర్పాటుకు హరప్పా ప్రజలు ఏ పద్ధతిని అనుసరించారు? ఆన్సర్ గ్రిడ్ వ్యవస్థలో. నగరాలలో ఇళ్ల ఏర్పాటుకు హరప్పా ప్రజలు ఏ పద్ధతిని అనుసరించారు? ఆన్సర్ గ్రిడ్ వ్యవస్థలో. నెక్స్ట్ బిట్. హరప్పా నాగరికతలో కనుగొనబడిన సీల్స్ మరియు టెర్రాకోట కళాఖండాలలో ఈ క్రింది జంతువులలో ఏది ప్రాతినిధ్యం గుర్తించబడలేదు? ఆన్సర్ సింహం. హరప్పా నాగరికతలో కనుగొనబడిన సీల్స్ మరియు టెర్రాకోట కళాఖండాలలో క్రింది జంతువులలో ఏది గుర్తించబడలేదు? ఆన్సర్ సింహం. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఏ ప్రదేశం నుండి డబుల్ ఖననం చేసినట్టు ఆధారాలు కనుగొనబడ్డాయి? ఆన్సర్ లోథల్. క్రింది వాటిలో ఏ ప్రదేశం నుండి డబుల్ ఖననం చేసినట్టు ఆధారాలు కనుగొనబడ్డాయి? ఆన్సర్ లోథల్. నెక్స్ట్ బిట్. గ్రీకులకు పరిచయం చేసిన సింధు ప్రాంతంలో ప్రత్తి మొదటి ఉత్పత్తి చేయబడింది. దానిని గ్రీకులు, యునాన్లు ప్రత్తిని ఏ పేరుతో పిలిచారు? ఆన్సర్ సిండాన్. గ్రీకులకు పరిచయం చేసిన సింధు ప్రాంతంలో ప్రత్తి మొదట ఉత్పత్తి చేయబడింది. దాన్ని గ్రీకులు, యునాన్లు ప్రత్తిని ఏ పేరుతో పిలిచారు? ఆన్సర్ సిండాన్. నెక్స్ట్ బిట్. హరప్పా కాలం నాటి రాగి రథం ఏ ప్రదేశం నుండి కనుగొనబడింది? ఆన్సర్ దైమాబాద్. హరప్పా కాలం నాటి రాగి రథం ఏ ప్రదేశం నుండి కనుగొనబడింది? ఆన్సర్ దైమాబాద్. నెక్స్ట్ బిట్. హరప్పన్లు ఏ లోహాలను దిగుమతి చేసుకున్నారు? కోడ్లో క్రింది వాటిలో సమాధానం ఇవ్వండి. 1 వెండి, 2 టిన్, 3 బంగారం. ఆన్సర్ వెండి, టిన్, బంగారం. హరప్పన్లు ఏ లోహాలను దిగుమతి చేసుకున్నారు? కోడ్లో సమాధానాలు ఇవ్వండి. కోడ్ 1 వెండి, 2 టిన్, 3 బంగారం. ఆన్సర్ వెండి, టిన్, బంగారం. నెక్స్ట్ బిట్. హరప్పన్లు లాపిస్ లజూలి నిర్మాణ సామాగ్రి ఎక్కడ నుండి దిగుమతి చేసుకున్నారు? ఆన్సర్ హిందూకుష్ ప్రాంతంలోని బదాఖ్షాన్ నుండి. హరప్పన్లు లాపిస్ లజూలి నిర్మాణ సామాగ్రి ఎక్కడ నుండి దిగుమతి చేసుకున్నారు? ఆన్సర్ హిందూకుష్ ప్రాంతంలోని బదాఖ్షాన్ నుండి. నెక్స్ట్ బిట్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సింధు లోయ నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు? ఆన్సర్ ముండిగాక్, సుర్డోగోయ్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సింధు లోయ నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు? ఆన్సర్ ముండిగాక్, సుర్డోగోయ్. నెక్స్ట్ బిట్. సింధు లోయ నాగరికతలోని ఓడరేవు నగరాలు ఏవి? ఆన్సర్ లోథల్ మరియు సుత్కగేందర్, అల్లాడినో మరియు బాలాకోట్, కుంటసి. ఇవన్నీ కూడా సింధు లోయ నాగరికతలోని ఓడరేవు నగరాలండి. సింధు లోయ నాగరికతలోని ఓడరేవు నగరాలు ఏవి? ఆన్సర్ లోథల్, సుత్కగేందర్,
అల్లాడినో, బాలాకోట్ మరియు కుంటసి. నెక్స్ట్ బిట్. మొహంజదారోలో కనుగొనబడిన పశుపతి శివ ఆద్య శివముద్రలో ఏ జంతువులు ప్రస్తావించబడ్డాయి? ఆన్సర్ పులి, ఏనుగు, ఖడ్గమృగం, గేదె, జింక. ఇవన్నీ కూడా ముద్రలో ప్రస్తావించబడ్డాయండి. మొహంజదారోలో కనుగొనబడిన పశుపతి శివ ఆద్య శివముద్రలో ఏ జంతువులు ప్రస్తావించబడ్డాయి? ఆన్సర్ పులి, ఏనుగు, ఖడ్గమృగం, గేదె మరియు జింక. నెక్స్ట్ బిట్. నృత్య భంగిమలో ఉన్న మహిళ యొక్క కాంస్య విగ్రహం ఏ హరప్పా ప్రదేశం నుండి కనుగొనబడింది? ఆన్సర్ మొహంజదారో నుండి. నృత్య భంగిమలో ఉన్న మహిళ యొక్క కాంస్య విగ్రహం ఏ హరప్పా ప్రదేశం నుండి కనుగొనబడింది? ఆన్సర్ మొహంజదారో నుండి. నెక్స్ట్ బిట్ అండి. ఏ హరప్పా ప్రదేశం నుండి పూజారి రాతి విగ్రహం కనుగొనబడింది? ఆన్సర్ హరప్పా. ఏ హరప్పా ప్రదేశం నుండి పూజారి రాతి విగ్రహం కనుగొనబడింది? ఆన్సర్ హరప్పా. నెక్స్ట్ బిట్. ఏ సింధు లోయ ప్రాంతం నుండి కుక్క పిల్లిని వెంబడించిన పంజా గుర్తులు ఇటుకపై కనుగొనబడ్డాయి? ఆన్సర్ చన్హుదరో. ఏ సింధు లోయ ప్రాంతం నుండి కుక్క పిల్లిని వెంబడించిన పంజా గుర్తులు ఇటుకపై కనుగొనబడ్డాయి? ఆన్సర్ చన్హుదరో. నెక్స్ట్ బిట్ అండి. ఏ హరప్పా ప్రాంతం నుండి లభించిన కూజాపై ఒక పక్షి ముక్కులో చేపను పట్టుకున్నట్టు మరియు చెట్టు కింద నిలబడి ఉన్న నక్క యొక్క డ్రాయింగ్ కనిపించింది? ఇది పంచతంత్రలోని నక్క కథను పోలి ఉంటుంది. ఆన్సర్ లోథల్. ఏ హరప్పా ప్రాంతం నుండి లభించిన కూజాపై ఒక పక్షి ముక్కులో చేపను పట్టుకున్నట్లు మరియు చెట్టు కింద నిలబడి ఉన్న నక్క యొక్క డ్రాయింగ్ కనిపించింది? ఇది పంచతంత్రంలోని నక్క కథను పోలి ఉంటుంది. ఆన్సర్ లోథల్. నెక్స్ట్ బిట్. స్వతంత్రానంతరం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో హరప్పా ప్రజలు ఏ ప్రావిన్స్లో కనుగొనబడ్డాయి? ఆన్సర్ గుజరాత్. స్వతంత్రానంతరం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో హరప్పా ప్రదేశాలు ఏ ప్రావిన్స్లో కనుగొనబడ్డాయి? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో ఏ పంట హరప్పా ప్రజల ప్రధాన ఆహార ధాన్యం కాదు? ఆన్సర్ బియ్యం. క్రింది వాటిలో ఏ పంట హరప్పా ప్రజల ప్రధాన ఆహార ధాన్యం కాదు? ఆన్సర్ బియ్యం. నెక్స్ట్ బిట్. వాదన. హరప్పా యొక్క మొహంజదారో ఇప్పుడు అంతరించిపోయాయి. కారణం అవి తవ్వకాలలో బయటపడ్డాయి. హరప్పా మరియు మొహంజదారో ఇప్పుడు అంతరించిపోయాయి. కారణం అవి తవ్వకాలలో బయటపడ్డాయి. ఆన్సర్ ఏ మరియు 2 సరైనవే. ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. అవి తవ్వకాలలో బయటపడడం మూలానే తెలిసింది మనకి హరప్పా మరియు మొహంజదారో పూర్తిగా ఇప్పుడు అంతరించిపోయాయని. నెక్స్ట్ బిట్. సింధు లోయ నాగరికత నేపథ్యంలో క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది ప్రధానంగా లౌకిక నాగరికత మరియు మతపరమైన అంశం. ప్రస్తుతం ఉన్నప్పటికీ ఆధిపత్యం కాదు. బి. 2. ఆ సమయంలో భారతదేశంలో ప్రత్తి నుండి బట్టలు తయారు చేయబడ్డాయి. ఆన్సర్ 1 మరియు 2. సింధు లోయ నాగరికత నేపథ్యంలో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది ప్రధానంగా లౌకిక నాగరికత మరియు మతపరమైన అంశం. ప్రస్తుతం ఉన్నప్పటికీ ఆధిపత్యం కాదు. 2. ఆ సమయంలో భారతదేశంలో ప్రత్తి నుండి బట్టలు తయారు చేయబడ్డాయి. ఆన్సర్ 1 మరియు 2. 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్ బిట్ అండి. హరప్పా ప్రదేశాలలో ఇంకా కనుగొనబడని లోహం ఏది? ఆన్సర్ ఇనుము. హరప్పా ప్రదేశాలలో ఇంకా కనుగొనబడని లోహం ఏది? ఆన్సర్ ఇనుము. సింధు నాగరికతలో ఏ జంతువు అవశేషాలు కనుగొనబడలేదు? ఆన్సర్ సింహం. సింధు నాగరికతలో ఏ జంతువు అవశేషాలు కనుగొనబడలేదు? ఆన్సర్ సింహం. నెక్స్ట్ బిట్ అండి. చన్హుదరో తవ్వకానికి దర్శకత్వం వహించారు? ఆన్సర్ జేహెచ్ మెక్కే. చన్హుదరో తవ్వకానికి దర్శకత్వం వహించారు ఎవరు? ఆన్సర్ జేహెచ్ మెక్కే. నెక్స్ట్ బిట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి కదండి. ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయని మేము భావిస్తున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.